టిప్స్. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి, వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్ కు అసలు కారణాలేమిటో, వీటిని తొలగించుకునేందుకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటో, దాని పనితీరు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ పొట్టలో కుడివైపున కాలేయ కింద బేరీ పండు ఆకారంలో కనిపిస్తున్నదే పిత్తాశయం. కాలేయ నుంచి వచ్చే పైత్య రసాన్ని పిత్తాశయం తనలో నిల్వ ఉంచుకుంటూ కొవ్వు పదార్థాలని జీర్ణం చేయటానికి వీలుగా అప్పుడప్పుడు పైత్య రసాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. స్థూలంగా ఇది పిత్తాశయం కథ. అయితే మారిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగటం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగా లేకపోవటం వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలామందికి పిత్తాశయంలో రాళ్ళు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా నడి వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిత్తాశయం కండరాలు సరిగా వ్యాకోచించకపోవటం వల్ల పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవటం, దానికి కొలెస్ట్రాల్ కణజాలం తోడవటం, ఆపై అవి ఘనీభవించి రాళ్లుగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని 2 రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ అనేది ఏంటి అంటే మన బాడీలో కుడిపక్క లివర్ కింద ఉండే ఒక గ్లాండ్ అన్నమాట, అవయవము. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీలో బైల్ అనేది, పసర అనేది తయారవుతుంటుంది. మనం తిన్న ఫుడ్ అరిగించడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ బైల్ అనేది మనకి లివర్లో ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్లాడర్లో అది కొంచెం కాన్సన్ట్రేట్ అయ్యి, దాని తర్వాత టెంపరీగా కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి, దెన్ అది అక్కడి నుంచి మనకి పేగులోకి వస్తుందన్నమాట. ఈ గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఆ బైల్ని కొంచెం కాసేపు స్టోర్ చేయడము, మరియు ఆ బైల్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం అనేది గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్, దాని యొక్క పని అది. ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బైల్ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు, అంటే సమ్టైమ్స్ అందులో సాల్ట్ ఎక్కువైనా, లేకపోతే పిగ్మెంట్స్ ఎక్కువైనా, లేకుంటే బైల్లో వాటర్ తక్కువైనా, లేకుంటే కొన్నిసార్లు బైల్లో ఫ్యాట్ ఎక్కువైనా, ఈ పరిణామాలు కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి తయారవుతాయి. ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, కాల్షియం ఎక్కువ ఉంటే కాల్షియం స్టోన్స్ అని, పిగ్మెంట్స్ ఎక్కువ ఉంటే పిగ్మెంట్ స్టోన్స్ అని, అన్నీ కలిపి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మిక్స్డ్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అవి జస్ట్ అలా ఉంటాయి, జస్ట్ మనం స్కాన్ చేసినప్పుడు బయటపడతాయి. వాటిని అసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. అంటే సిమ్టమ్స్ ఏం లేకుండా మన బాడీలో ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, దాన్ని అసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. వాటికి మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ స్టోన్స్ కొంతమందిలో మాత్రము కొన్ని సిమ్టమ్స్ని కలగజేస్తాయి. అందులో ఒకటి ఏంటంటే మెయిన్ కడుపులో నొప్పి, కుడిపక్క ఈ రిబ్ కేజ్ కింద నొప్పి వస్తుంటుంది అనమాట. అప్పుడప్పుడు పట్టేసినట్టు, ఆ నొప్పి ముందు నుంచి వెనక్కి వెళ్తున్నట్టు, కొన్నిసార్లు ఆ నొప్పి రైట్ షోల్డర్కి రేడియేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సడన్గా పెయిన్ వచ్చి పిండేసినట్టు అనిపించి మళ్ళీ తగ్గిపోతుంటుంది. దీన్ని స్పాస్మోడిక్ గాల్ బ్లాడర్ కాలిక్ అంటారు. అంటే ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల మధ్య మధ్యలో అది గాల్ బ్లాడర్ పిండే నొప్పి వచ్చేదాన్ని గాల్ బ్లాడర్ కాలిక్ అంటారు అనమాట. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్ గాల్ స్టోన్స్ వల్ల. కొంతమందికి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. లైక్ తిన్నమ్మంటే పొట్టొబ్బరం రావడము, తేపులు రావడము, పుల్లటి తేపులు, తినింది కొంచెం గొంతులోకి రావడము, ఇవి గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ ఉంటాయి, డిస్పెప్సియా అంటారు. ఇవి కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్ రావచ్చు. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని 2 రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చూడటానికి పరిమాణంలో బాగా పెద్దగా ఉంటాయి. పిగ్మెంట్ స్టోన్స్ అనేవి బైలు రూబిన్ ఘనీభవించటం మూలంగా ఏర్పడతాయి. ఇవి పరిమాణంలో చూడటానికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి.
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాల్ని తీసుకుంటున్నప్పుడు, ఒంట్లో కొవ్వు కణజాలం ఎక్కువగా పేరుకుపోతున్నప్పుడు, ఏళ్ల కొద్దీ గర్భ నిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ నొప్పి వీపులోకి పాకుతూ ఉంటుంది. వాంతి అవుతూ ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినా, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ స్టోన్స్ జారినా కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏమొస్తుందంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాలి. దాన్ని కోలెసిస్టెక్టమీ అంటారు. మనము పూర్వకాలం అంటే చాలా రోజుల క్రితం ఏంటంటే మనము పొట్ట ఆల్మోస్ట్ కుడి పక్క మొత్తం కట్ చేసి గాల్ బ్లాడర్ని తీసేవాళ్ళు. దాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ల్యాప్రోస్కోపీ వస్తుంది. ల్యాప్రోస్కోపీ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ల్యాప్రోస్కోపీ అంటే ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు, అరౌండ్ 1/2 సెంటీమీటర్ రంధ్రాలతోటి మనము గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయొచ్చు. దాన్ని ల్యాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అంటారు. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ చాలామంది అడుగుతారు గాల్ బ్లాడర్ తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. గాల్ బ్లాడర్ తీయడం వల్ల దాని ఫంక్షన్ అనేది లివర్ చూసుకుంటుంది. డ్యూరింగ్ సర్జరీ కూడా వెరీ వెరీ మినిమల్ రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ మరియు బాగా అలవాటు ఉన్న వాళ్ళ చేత చేయించుకుంటే ఆ మినిమల్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. గాల్ బ్లాడర్ సర్జరీ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. సో ల్యాప్రోస్కోపీ వల్ల పెయిన్ తక్కువ ఉంటుంది, స్కార్ తక్కువ ఉంటుంది, మనం తొందరగా వర్క్కి వెళ్ళొచ్చు అండ్ మనం అన్ని పనులు కూడా తొందరగా చేసుకోవచ్చు. పిత్తాశయంలో రాళ్లు చిన్నగా ఉండి వాటి మూలంగా పెద్దగా ఇబ్బంది ఏమీ లేనప్పుడు సత్వరమే వైద్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాళ్లు ఎక్కువగా ఉండి వాటి పరిమాణం 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పటికే ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలి. కొంతకాలం పాటు మందులు వాడుకోవటం వల్ల పిత్తాశయంలో చిన్న చిన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ల్యాప్రోస్కోపీ పద్ధతిలో రాళ్లతో పాటే పిత్తాశయాన్ని తొలగించడానికే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. మనం ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఓన్లీ స్టోన్స్ రిమూవ్ చేయడం కాదు. గాల్ బ్లాడర్కి స్టోన్స్ వచ్చాయంటే గాల్ బ్లాడర్ మొత్తం తీయడమే దానికి ట్రీట్మెంట్. చాలామంది అడుగుతారు, సార్ కిడ్నీలో స్టోన్స్ వస్తే ఓన్లీ స్టోన్స్ తీస్తారు కదా, గాల్ బ్లాడర్లో కూడా ఓన్లీ స్టోన్స్ తీయొచ్చు కదా అని. బట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరూ స్టడీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు ఫామ్ అవ్వకుండా ఉండడానికి ప్రికాషన్స్ అనేవి 100% ఏమీ ఉండవు. అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా, ఎటువంటి లైఫ్ స్టైల్ అబ్నార్మాలిటీ లేకపోయినా కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మన చేతిలో ఉంది ఏంటి అంటే ఒకటి ఫ్యాటీ డైట్ తగ్గించుకోవడము, ఇదొక్కటి మన చేతిలో ఉంది. సో అది అవాయిడ్ చేసుకుంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది గాల్ బ్లాడర్ స్టోన్స్కి. అండ్ మెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్సన్ట్రేటెడ్ బైల్ కాకుండా నార్మల్ బైల్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే ఫ్యాటీ డైట్ తగ్గించుకోవాలి అండ్ ప్రాపర్గా హైడ్రేట్ అవుతూ ఉంటే బెటర్ అన్నమాట. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా, మొత్తంగా అవయవాన్నే తొలగించటం ఎందుకనే సందేహం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటి కారణంగా పిత్తాశయం లోపలి పొరల స్వభావంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. తరచూ రాళ్లు ఏర్పడడంతో పాటు క్యాన్సర్గా మారే ప్రమాదము ఉంది. ఇలాంటప్పుడు మొత్తం పిత్తాశయాన్ని తొలగించడమే మేలని చెబుతారు డాక్టర్లు. పిత్తాశయాన్ని తొలగించిన తర్వాత పైత్యరసం నేరుగా పేగుల్లోకి విడుదలవుతూ కొవ్వుల్ని జీర్ణం చేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకుంటే చాలు. పిత్తాశయం లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు మొదటి నుంచే మన ఆహారంలో కొవ్వుల్ని, మాంసాహారాన్ని తక్కువగా ఉండేలా చూసుకుంటే పిత్తాశయంలో రాళ్లు